మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం సదాశివ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి నెల 8వ తారీఖు లగాయితూ ఫిబ్రవరి 14 వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని గమనిద్దాం. ఈ వారంలో ముఖ్యంగా గురువు మిథున రాశి యందు సంక్రమణం చేస్తూ ఉన్నారు. అలాగే సింహరాశి యందు కేతువు సంచరిస్తూ ఉన్నారు. అలాగే చంద్రుడు ఈ వారంలో తులారాశి మొదలు తులా, వృశ్చికం, ధను రాశుల యందు సంచరించబోతూ ఉన్నారు. మకర రాశి యందు రవి కుజుల యొక్క సంచారం కొనసాగుతూ ఉన్నది. వారం చివరిలో రవి మకరాన్ని వదిలిపెట్టి కుంభరాశి ప్రవేశం చేస్తారు. అలాగే ఈ వారం చివరిలోనే చంద్రుడు కూడా ధనస్సు మకర సంక్రమణాలను పూర్తి చేసుకుని అమావాస్య నాటికి పంచగ్రహ కూటమిగా కుంభరాశిలోకి చేరతారు. అలాగే ఇప్పటికే కుంభరాశిలో శుక్రగ్రహం, బుధగ్రహం, రాహు యొక్క యుతి కొనసాగుతూ ఉన్నది. అలాగే శనేశ్వరుడు మీనరాశి యందు సంచరిస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో తెలుసుకుందాం. అందులో భాగంగా తులారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి పంచమ స్థానమందు శుక్రబుధుల యొక్క యుతి ఈ వారంలో తులారాశి వారికి అనుకూలిస్తుంది. అలాగే దీర్ఘ సంచార గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. గురువు యొక్క బలం ఉన్నది, శని బలం ఉన్నది, చంద్ర బలం ఉన్నది. వెరసి ఈ వారంలో తులారాశి వారికి గ్రహస్థితి గోచార పరంగా అనుకూలంగానే ఉన్నది. అనగా అటు గురుడు ఆర్థికంగా బలోపేతం చేయడానికి తులారాశి వారిని కొంత ఆర్థికంగా వాళ్ళు పుంజుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తారు. పంచమంలో ఉండేటువంటి శుక్రబుధుల యొక్క యుతి చాలా గొప్పది. ఈ యుతి ఏం చేస్తుంది? యుక్తాయుక్త విచక్షణని కలగజేస్తుంది. ఏ పని చెయ్యాలి, ఏ పని చెయ్యకూడదు, గతంలో ఈ పని చేయడం వల్ల ఏమి ఇబ్బందులు పడ్డాము, లేదా ఈ పని పూర్తి కాకపోతే ఏమి మనం నిర్ణయం తీసుకోవాలి అనేటువంటి ఆలోచన, తత్వ విచారణని శుక్రబుధులు కలగజేస్తారు. ఇక్కడ ప్రధానంగా ఈ రాశి వారిని ఇబ్బంది పెట్టేటువంటి గ్రహస్థితి అర్ధాష్టమ రవి కుజులు. ఆ అర్ధాష్టమ రవి కూడా ఈ వారం చివరిలో మారిపోతారు. కాకపోతే అప్పటి వరకు ఏమవుతుంది? అంతఃక్లేశం గృహశ్చిద్రం సౌఖ్యహానిమ భోజనం అన్నారు. ఇక్కడ కుజుడు గాని రవి గాని కుటుంబపరమైనటువంటి విషయాల మీదే ఎక్కువగా వారు ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. అనగా మానసికమైనటువంటి భయానికి, మానసికమైనటువంటి ఒత్తిడికి, ఇంట్లో ఉండేటువంటి పరిస్థితులకి సంబంధించినటువంటి ఒత్తిడిని అనుభవించడానికే ఈ గ్రహస్థితి ఎక్కువగా అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. మీకేదైనా అనారోగ్య సమస్యలు, మీకేదైనా ఆర్థిక ఇబ్బందులు, మీకేదైనా శత్రువుల యొక్క బాధలు ఉన్నా కూడా షష్ఠస్థానం ముందు ఉండేటువంటి శనేశ్వరుడు వాటి నుండి పూర్తి స్థాయిలో మిమ్మల్ని కాపాడుతారు. ఈ వారంలో ఉండేటువంటి చంద్రబలం, ప్రత్యేకించి జన్మరాశి స్థిత చంద్రుడు శరీర సౌఖ్యం ఆరోగ్య అన్నారు. అంటే ఆయన ప్రత్యేకించి ఆరోగ్యాన్ని మీకు ఇవ్వడానికి 30 రోజుల తర్వాత మరలా మీ రాశిలో ఆయన సంచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది అటు ఆరోగ్య పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు ఇవి రెండు కూడా బాగానే ఉంటాయి. ఈ వారంలో ప్రధానంగా విద్యా సంబంధమైన విషయాలు, కుటుంబ సంబంధమైన విషయాలు, అలాగే ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు కొంత మిమ్మల్ని ఒత్తిడికి గురి చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయాల పట్ల జాగ్రత్త అవసరం. అలాగే వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో ప్రత్యేకించి భాగస్వామి వ్యాపారాలు కానీ, వంశపారంపర్య వ్యాపారాలు కానీ చేస్తూ ఉండేటువంటి వాళ్ళకి ఈ వారం పరిస్థితులు చాలా అనుకూలంగా ఉంటాయి. తులారాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై అర్ధాష్టమ రవిదోష నివారణ కోసమై ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి వృశ్చిక రాశి.